పల్నాడు జిల్లాలో వైసీపీ నేత నాగార్జున యాదవ్ ఒక హోటల్ యాజమాన్యంపై దౌర్జన్యం చేసిన అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. తాను ఇచ్చినటువంటి ఆర్డర్ త్వరగా ఇవ్వలేదని హోటల్ సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారంటూ తెలుస్తోంది. అనుచరులతో కలిసి హోటల్ యజమానిని సిబ్బంది మీద దాడి చేశారు. తమకు ఎదురు తిరిగితే తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు. సత్తెనపల్లి పోలీసులకు హోటల్ యజమాని ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మనం అక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూస్తున్నాం, ఎలాంటి పరిస్థితి అక్కడ ఉంది అనేది అక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్ నాకు పూర్తిగా స్క్రీన్ మీద ఇవ్వగలుగుతారా ఈసీఆర్ ప్లీజ్? ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దాడి తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ మనకి నాగార్జున యాదవ్ కనిపిస్తున్నారు. గొడవ జరిగిన తర్వాత స్టిల్ మనం ఆ గొడవకు సంబంధించినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. వాళ్ళ వ్యక్తిని కొంత కంట్రోల్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నాగార్జున యాదవ్, మనకి స్క్రీన్లో కనిపిస్తున్నారు. దాడి తర్వాత గాయాల పాలైనటువంటి వ్యక్తుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అది ఆ హోటల్లో పనిచేసే వ్యక్తులుగా తెలుస్తుంది. ఇప్పటికే కేవలం తన ఆర్డర్ త్వరగా రాలేదని చెప్పి వాళ్ళ మీద గొడవ పడి అక్కడ దాడి చేశారు అంటూ ఆ హోటల్ సిబ్బంది చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి ఏమంటున్నారో విందామా? సాహిబ్ గారు ఆయన కొత్త పోయారు. నీకు ఇష్టమైతే నేను పెట్టేది మళ్ళీ వచ్చి కొడతాను, మా భయంతో పెడుతున్నాను. ఆయన సాహిబ్ గారు ఆయన కొత్త పోయారు. నీకు ఇష్టమైతే నేను పెట్టేది లేస్తున్నాను. వైసీపీలో చాలా వేగంగా ఎదుగుతున్నటువంటి యువ కార్యకర్త నాగార్జున యాదవ్. ఆయన వైసీపీ స్పోక్స్ పర్సన్గా కూడా పనిచేస్తున్నారు. చాలా వరకు మీడియాలో జరిగేటువంటి టీవీ ఛానల్స్లో జరిగేటువంటి చాలా డిబేట్స్లో ఆయన పార్టిసిపేట్ చేస్తుంటారు. వైసీపీ వాయిస్ని చాలా స్ట్రాంగ్గా వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు నాగార్జున యాదవ్ మీద ఇప్పుడు ఈ కంప్లైంట్ రావడం సంచలనంగా మారింది. తనకి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ త్వరగా రాలేదు అని గొడవ చేశారని, ఆ తర్వాత అది పెద్దదై హోటల్ సిబ్బంది మీద యజమాని మీద దాడి చేశారు అనేది ఇప్పటివరకు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. పోలీసులకు కూడా కంప్లైంట్ వెళ్ళింది. అక్కడ స్క్రీన్లో మనం చూస్తున్నాం, దెబ్బలతో గాయాలతో ఉన్నటువంటి ఆ హోటల్ సిబ్బందిని మనం చూడొచ్చు. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, నిజంగా కేవలం ఫుడ్ ఆర్డర్ గురించే గొడవ జరిగిందా, ఇంకేదైనా సమస్య ఉందా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికుమార్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మణికుమార్, అసలు అక్కడ ఏం జరిగింది? పోలీసులు కూడా అక్కడికి వచ్చినట్లుగా మనకి క్లియర్గా కనిపిస్తోంది. గొడవకు కారణం ఏంటి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, గత రాత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని గుడ్ మార్నింగ్ హోటల్లో వద్ద వైసీపీ నేత అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ వీరంగం సృష్టించినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ మీద చూసాం. సత్తెనపల్లి వద్ద గుడ్ మార్నింగ్ హోటల్ అక్కడ హోటల్కి వెళ్ళిన సమయంలో తన అనుచరులకి టిఫిన్ సరైన సమయంలో అందించలేదంటూ కూడా వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి నాగార్జున యాదవ్ కూడా వాళ్ళతో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తుంది. కొద్దిసేపు ఘర్షణ తర్వాత వాళ్ళ మీద దాడి చేసినట్లు కూడా, హోటల్ సిబ్బంది మీద దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం చూసాం. నాగార్జున యాదవ్ మాట్లాడుతున్న విజువల్స్ కూడా చూసాం. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యే, తాను పిలిస్తే ఊళ్ళు కదిలి వస్తాయంటూ కూడా హోటల్ యజమానికి నాగార్జున యాదవ్ వార్నింగ్ ఇస్తున్న మనం బయటలు కూడా చూసాము. అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీట్ కానిస్టేబుల్ కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళని సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళతో ఇంకా నాగార్జున యాదవ్ ఘర్షణకు అంటే వాగ్వాదానికి దిగుతున్నట్లు కూడా అక్కడ విజువల్స్ లో కనిపించాయి. దీంతో ఘటనకు సంబంధించి తీవ్ర భయాందోళనకు గురైనటువంటి హోటల్ యజమాని శేఖర్ పోలీసులను ఆశ్రయించారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో నాగార్జున యాదవ్ అతని అనుచరుల మీద ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు కూడా పోలీసులు కూడా తెలుస్తున్న పరిస్థితి. హోటల్ యజమాని సిబ్బంది మీద త్వరలోనే వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నాగార్జున యాదవ్ సంబంధించి వైసీపీలో కీలక అధికార ప్రతినిధిగా ఉన్నారు. ప్రతి అంశానికి సంబంధించి వైసీపీకి సంబంధించి ఆయన ముందుకు వచ్చి గలం విప్పుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అటు వైఎస్ఆర్సీకి సంబంధించి వైసీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలు దాడులకు పాల్పడుతూ వాళ్ళందరినీ కూడా ఒక డిజిటల్ బుక్స్ ను ఏర్పాటు చేసి దాంట్లో అన్ని కూడా నమోదు చేసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా బదులిస్తామని ఒక పక్క వైసీపీ నాయకులు చెప్తున్న క్రమంలో వైసీపీ నాయకులే ఇప్పుడు ఇలాంటి ఘటనకు పాల్పడడం, దాడులకు పాల్పడడంతో ఇప్పుడు
నాగార్జున యాదవ్ రాత్రి చేసినటువంటి అక్కడ హోటల్ వద్ద గుడ్ మార్నింగ్ హోటల్ వద్ద చేసినటువంటి ఆ రచ్చకు సంబంధించిన వీడియోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి ఉంది. రైట్ థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నాం. గొడవ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా సపరేట్ చేసే ప్రయత్నం చేయడం, నాగార్జున యాదవ్ తన అనుచరులను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఆ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారని, అయితే ఆర్డర్ లేట్ అవ్వడంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన దగ్గర గొడవ కాస్త పెరిగి పెద్దదై చివరికి దాడి చేసే వరకు వెళ్ళిందని, అయితే ఆ హోటల్ సిబ్బందిని యజమానుల్ని ఆయన బెదిరించారు అంటూ కూడా తెలుస్తుంది. నాగార్జున యాదవ్ బెదిరించారని, నేను చెప్తే ఊళ్ళే కదిరొస్తాయి, నాకు చాలా ఫాలోయింగ్ ఉందంటూ అక్కడ వాళ్ళని బెదిరించాడంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కంప్లైంట్ కూడా ఇచ్చారు. దెబ్బలు తగిలిన నేపథ్యంలో వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. మరి ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు వైసీపీ మరి దీనికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతుంది, నాగార్జున యాదవ్ ఏం రెస్పాండ్ అవుతారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. ఆయన కూడా కొట్టారా? సాహిబ్ గారు ఆయన కొట్టబోయారా? నీకు ఇష్టమైతే నేను నువ్వు పెట్టేది లేకున్నాను, బలవంతం లేకుండా. మళ్ళీ వచ్చి కొడతాను, మా భయంతో పెడుతున్నాను. ఆయన కూడా కొట్టారా? సాహిబ్ గారు ఆయన కొట్టబోయారా? నీకు ఇష్టమైతే నేను నువ్వు పెట్టేది లేకున్నాను.